కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. పిల్లలందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. మనం దారి తప్పిపోలేదు కదా, కంగారులో ఇంకా ఒక్క అడుగు కూడా నడవలేను. జలం, ఎవరి దగ్గరైనా జలం ఉందా? నా గొంతు కూడా ఎండిపోతుందత్తా. వదినా, దగ్గరలోనే యమునా నదుంది, తెమ్మంటే వెళ్ళి తెస్తాను. నేను వెళ్తాను వదినా, ఒకరికి ఇద్దరం. హా, పద. త్వరగా వచ్చేయండి. హా. జానకి, జానకి! జానకి, జానకి, తనకేమైంది? చూడండి, ఆ మోసగాడు గురించి తెలియగానే మేమందరం పిల్లల్ని వెతకడానికి వెళ్ళిపోయాం. వెతికి వెతికి అందరికి బాగా దాహం వేసింది. అప్పుడు జానకి యమునా నదికి జలం కోసం వెళ్ళింది. అక్కడ యమునలో నీళ్లు తాగింది. అంతే తనిలా అయిపోయింది. పిల్లలెక్కడున్నారు? వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా? పై పైకి అందరూ బాగానే ఉన్నారు, లోపల అందరూ భయంతోనే ఉన్నారు. జానకి మొత్తం నీలంగా అయిపోయింది. చూస్తుంటే పూర్తిగా విషం పట్టినట్టుంది. మధుర నుంచి తన వైద్యం కోసం వైద్యుడిని పిలిపిస్తున్నారు. జలాన్ని నోటితో తాకగానే కింద పడిపోయింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు. అవును వైద్యుల వారు, తనకు దగ్గరలోనే మృత పశువులు కూడా ఉన్నాయి. హా, నేను కూడా వాటిని చూశాను. దీనికి అర్థం ఒకటే, సమస్య అక్కడి జలంలో ఉండి ఉండాలి. వైద్యుల వారు, మీరు రోగి సంగతి చూడండి, ఈ గోపికల మాటలు పట్టించుకోకండి. విషయం యొక్క కారణం తెలియకుండా వైద్యం ఎలా మొదలు పెట్టమంటారు? దగ్గరలో యమునా నదిలో ఒక విశేషమైంది ఉంది. వీళ్ళందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. మరి ఇలా కూడా జరిగి కదా? ఏదైనా విషసర్పం కాటు కూడా అయి ఉండొచ్చు కదా? కానీ సర్పం కాటు గుర్తులు తన శరీరం పైన లేవు కదా. సర్పం కాటు వేస్తే దాని కాటు గుర్తులు పడతాయి. నాకు తెలుసు, పెద్ద పెద్ద సర్పాలు కాటు వేసినప్పుడు నేను చూశాను. ఒకరోజు ఇక ఆపు ఉజ్వల్, నీ గొప్పలు చెప్పుకునే సమయం కాదిది. మరైతే జానకిని సర్పం కాటు వేయకపోతే తనకెందుకు ఇలా అయ్యింది చెప్పండి? ఖచ్చితంగా ఎవరో రాక్షసుడే చేసుంటాడు. లేదు లేదు, ఏదైనా విషపూరితమైన పశువు అయ్యుండొచ్చు. లేదా మహావిషపూరిత సర్పం వల్ల అయ్యుండొచ్చు. సర్పం కాటు వేయకపోవచ్చు, కానీ ఇది ఏదో విషపూరిత సర్పం విషం వల్లే జరిగింది. కాళియానాగు. కాళియానాగా? చూస్తుంటే జానకి ఆ కాళినాగు విషపూరిత జలం తాగిందేమో అని నాకు అనిపిస్తుంది. కాళీనాగన్నది జనాల మాట, కల్పనతో సృష్టించిన ఒక కథ, అంతకుమించి ఇంకేమీ లేదు. మనం అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. కానీ మనల్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా పెద్దలు. ఉజ్వల్ చెప్పింది నిజమే. ప్రస్తుతం జానకి ఆరోగ్యానికి మించి ఇంకేమీ లేదు. జానకి మా కోసమే జలం తీసుకురావడానికి వెళ్ళింది. నేను వెళ్ళనివ్వకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. వైద్యుల వారు, మీరు త్వరగా ఏదో ఒకటి చేయండి. ఏదో విధంగా ఏదో ఒకటి చేసి తన ప్రాణాలు కాపాడండి. యశోద,
ధైర్యంగా ఉండు. శ్రీమన్నారాయణుడిపై నమ్మకం ఉంచు. ఆయనే అన్నీ చూసుకుంటారు. విషపు కాటు కోసం నా దగ్గర ఉన్న మూలికలన్నీ ఔషధంగా చేసి తాగించేశాను. కానీ తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇది ఆఖరి మూలిక. దీంతో కూడా ఎలాంటి అద్భుతం జరగకపోతే ఆపై నారాయణుడి ఇష్టం. కానీ ఏదో ఒక దారి ఉండాలి కదా జానకిని కాపాడడానికి. కృష్ణ, ఒకవేళ నీకు వేరే మూలిక గురించి తెలిస్తే కనుక మాకు చెప్పు, మేం వెళ్ళి తీసుకొస్తాం. నారాయణ స్వామి, నా జానకి ప్రాణాలు కాపాడు తండ్రి. లేదంటే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. ఇదంతా నా కారణంగానే జరిగింది. తనని కాపాడండి స్వామి. నా విన్నపాన్ని ఆలకించండి. కృష్ణ, నువ్వు మమ్మల్ని వత్సాసురుడి నుంచి కాపాడావు కదా, అలాగే బకాసురుడి నుంచి కూడా. ఆ మోసగాడి బారి నుంచి నువ్వే కాపాడావు కదా. జానకిని కాపాడడానికి నీ దగ్గరేం ఉపాయం లేదా? ధన్వంతరి, నేను వచ్చేశాను స్వామి, విచారించకండి. మీ ఆదేశం తప్పక పాటించబడుతుంది. యశోదామాత, నువ్వు ప్రేమగా పిలిస్తే హరి కూడా వస్తారు. అల్లరి పిల్లాన్ని కాదుగా, నిర్మల నిశ్చల భక్తిలో ఉన్నాను. ధన్వంతరి గారు, ఈ ధన్వంతరి వారెవరు? వీరే లోకానికి ఆయుర్వేదాన్ని ఇచ్చినవారు. ఆరోగ్యానికి దైవం. వారు కూడా నారాయణుడి అవతారం. మీకు వైద్యుడి అవసరం ఉందని తెలిసిందే నాకు. లోపలికి రండి. రండి రండి వైద్యుల వారు, ఇక్కడ. ఆరోగ్యానికి దైవం. వారు కూడా నారాయణుడి అవతారం. మీకు వైద్యుడి అవసరం ఉందని తెలిసిందే నాకు. లోపలికి రండి. రండి రండి వైద్యుల వారు, ఇక్కడ. మధురలోని శ్రేష్ఠ వైద్యుడు అనగా నేను ఇక్కడికొచ్చేశాను. రోగికి అవసరం ఉన్నంత ఔషధాన్ని నేనిచ్చేశాను. ఖచ్చితంగా మీరు సర్పకాటు కోసం మంచి ఔషధాన్నే తయారు చేశారు. అందుకే వేరే వైద్యుల అవసరం లేదు. కానీ మీరొక్కరే ఎంతని చేస్తారు చెప్పండి వైద్యోర్నవా? నన్ను మీ సహాయకుడిగానే అనుకోండి. చేయాల్సిందంతా నేను ముందే చేసేశాను. హా, అది మీరు చేసేశారు. కేవలం రోగి శరీరంలోంచి విషం తీయడం మాత్రమే మిగిలింది కదా అండి వైద్యరాజా? ఆహా, అదే మిగిలింది. వీరి రక్తం విషరహితం చేయడంలో నేను మీకు సాయం చేస్తాను. ముందు సంజీవనిగా పిలువబడే ఈ ఎర్రటి పూలను నూరాలి కదా? నువ్వు చెప్పింది నిజమే. దీన్ని మెత్తగా నూరండి.
మరి నీలి పుష్పాలను కూడా నూరాలి కదా? ఆహా, నువ్వు మంచి సహాయకుడివి కాగలుగుతావు. ఇలాగే చేస్తూ ఉండు. జానకి ఆరోగ్యం బాగుంటుంది కదా ధన్వంతరి గారు? ధన్వంతరి? స్వామి, ఇప్పుడు నేనేం చేయను? స్వయంగా మీరే నన్ను ప్రకటించేశారు. నువ్వేం చేస్తున్నావు కృష్ణ? మీరందరూ అలా ఎందుకు చూస్తున్నారు? అమ్మంటూ ఉంటుంది కదా, వైద్యులు అందరూ ధన్వంతరి రూపమే అని. కృష్ణ, మంచి చతురుడివే నువ్వు. అయినా అసలు ధన్వంతరిని నేను. అంటే నేననేది నేను అసలు ధన్వంతరిని. తను నా సహాయకుడు. నాకు పూర్తి నమ్మకం ఉంది, త్వరగా ఆరోగ్యవంతురాలవుతుంది. ఊరికే నన్ను మధురలో సర్వశ్రేష్ఠ వైద్యులని అనరు కదా. యశోద వదిన, యశోద గారు, జానకికి తెలివొచ్చింది. జానకి, 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 నువ్వు బానే ఉన్నావు కదా? క్షమించండి వదిన, మీకు నేను జలం తెచ్చివ్వలేకపోయాను. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఇప్పుడే తీసుకొస్తానుండు. జానకి, వెన్న తింటావా? ఇలారా. కన్నయ్య, నువ్వే తినిపించు. మీరందరూ నా కన్నేని వెన్న దొంగ అంటారు కదా, చూడండి, తనే వెన్న తీసుకొచ్చి జానకికి తినిపిస్తున్నాడు. ఇంకాసేపు విశ్రాంతి తీసుకో. ఎప్పుడు నువ్వే మాకు సేవ చేస్తూ ఉంటావు. ఇవాళ నేను నీకు సేవ చేస్తాను. జానకికి ఈ పరిస్థితి యశోద చిన్నమ్మకి సేవ చేస్తున్నప్పుడు జరిగింది. ఇప్పుడు చూడండి, స్వయంగా భగవంతుడే తనకి సేవ చేస్తున్నాడు. దీనివల్ల నీకేమర్థమైంది? ఎవరైనా సరే యశోదామాతని పూజించారంటే అంటే తమ తల్లిదండ్రులను సేవ చేస్తారో, వారితో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తారో స్వయంగా ఈశ్వరుడే వారిని అనుగ్రహిస్తారు. ఒక్కసారి ధన్వంతరి రూపంలో, మరోసారి శ్రీకృష్ణుడి రూపంలో. స్వామి ఈ పృథ్వీవాసులతో ఎంతగా కలిసిపోయారు. వీళ్ళంతా స్వామిని భగవానుడనుకోరు. అలాగని స్వామి తను సర్వశ్రేష్ఠుడని అనుకోరు. తన వ్యవహారంతో వీరు అందరిలో ఉన్నారని తెలుపుతున్నారు. ఇక అందరూ వీరి అంశే అని.
స్వామి, ఇక నాకు సెలవిప్పించండి. కృష్ణుడు నిజంగానే ధన్వంతరి గారిని పిలిపించాడు. కన్నయ్య జన్మించినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనకేదైనా సంకటం వచ్చిందంటే ఎవరో ఒక అపరిచితుడు వచ్చి మన సమస్యను పరిష్కారం చేసి వెళ్తారు. వెళ్ళేటప్పుడు కన్నయ్య అనుమతి తీసుకుని వెళ్తారు. ఒక్కొక్కసారి వాణ్ణి స్వామి అంటూ వెళ్తారు. నాన్న చూస్తూ నిలబడ్డారేంటి? యశోదా, విషమెక్కింది జనానికి విచిత్రమైన ఆలోచనలు నీకు వస్తున్నాయా? అరే, అందరికీ తెలుసు కదా మన కుటుంబం రాజులదని. నీకు తెలియకపోవచ్చు, కానీ అందరూ మన కన్నయ్యని రాజకుమారుడనే అనుకుంటున్నారు. అందుకే వాడి గౌరవం కోసం అందరూ అలాగే చేస్తారు. వేరే ఇంకేం లేదు. ఇప్పుడు వీరెందుకు నా కన్నయ్యను అలా చూస్తున్నారు? దిష్టి పెడతారా ఏంటి? వైద్యుల వారు, మీ సహాయకుడు వెళ్ళిపోయారు. మరి మీరింకా ఇక్కడే ఎందుకు? అదెందుకంటే నేను రోగిని పూర్తిగా కోలుకున్నారని సంతృప్తి చెందాకే వెళ్తాను. సంకేతాలు బాగున్నాయి. రేపు ఉదయానికల్లా కుదుట పడుతుంది. ధన్యవాదాలు వైద్యుల వారు. అయితే రేపు మనం ఆడుకుందాం జానకి. భాను, బన్సీ, మీరు వెళ్ళి ఆ ప్రదేశం చుట్టూ ప్రహరీ నిర్మించండి. ఇంకా అక్కడ సూచనా పత్రం కూడా పెట్టించండి. జానకి జరిగింది ఇంకెవరికి జరగడానికి వీల్లేదు. త్వరగా వెళ్ళండి. అలాగేనండి. అక్కడ ప్రహరీ కట్టించి సూచన పత్రం పెట్టించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నాన్న. నిర్దోష పశువుల సూచన చూసినా కూడా ఏమీ అర్థం చేసుకోలేవు. అంటే నువ్వు చెప్పదలుచుకున్న విషయం, వ్యోమాసురుడు సంహరింపబడ్డాడు. ఇక ఆ బాలుడు ఇంకా బ్రతికే ఉన్నాడని. అవును మహారాజా, గోపాలకులు చెప్పుకుంటుంటే విన్నాను. కృష్ణుడు మాయామోసగాడికి మోక్షాన్నిచ్చేశాడని. కాని బృందావనం మాత్రం సురక్షితంగా లేదు. వాళ్లకు చాలా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఏంటా సమస్య? ఊరికి దగ్గరలోని ప్రదేశంలో ఏదో విషపూరిత సర్పం నివాసం ఉంది. దాని విషప్రభావం ఎంత భయానకం అంటే అది కేవలం విషం కాదు, స్వయం హాలాహలం. నా వైద్యం ఔషధాలు ఎటువంటి పని చేయలేదు. దగ్గర్లో అంటే ఎక్కడుందా సర్పం? గోపాలకులు ఆ సర్పం బృందావనానికి దగ్గరలోని యమునా నది జలంలో ఉంటుందన్నారు. నాకు తెలిసి మహారాజా, ఈ కాళీ నాకు కేవలం లోకుల అనుమానం కానీ వదంతులు కానీ కాదు. ఇది ఒక నిజం, అది కూడా విషపూరిత నిజం. ఊరికి దగ్గరలోని ప్రదేశంలో ఏదో విషపూరిత సర్పం నివాసం ఉంది. దాని విషప్రభావం ఎంత భయానకం అంటే అది కేవలం విషం కాదు, స్వయం హాలాహలం. నా వైద్యం ఔషధాలు ఎటువంటి పని చేయలేదు. దగ్గర్లో అంటే ఎక్కడుందా సర్పం? గోపాలకులు ఆ సర్పం బృందావనానికి దగ్గరలోని యమునా నది జలంలో ఉంటుందన్నారు. నాకు తెలిసి మహారాజా, ఈ కాళీ నాకు కేవలం లోకుల అనుమానం కానీ వదంతులు కానీ కాదు. ఇది ఒక నిజం, అది కూడా విషపూరిత నిజం.
కాళిని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ దానికంటే ముందు నేను వారిని పిలవాలి. లోకంలోని దారుణ భయాలు తొలగించేవారు, సమస్త కష్టాలను హరించేవారు, విశ్వానికి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేవారు, కమలం లాంటి లోచనాలు ఇంకా ముఖం చరణాలు ఉన్న ఆజానుభావుడైన శ్రీరామచంద్రుడికి నమస్సులు. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాకభూషణ వారు, స్వామి క్షమించండి, నేను వెళ్ళాలి. ప్రణామాలు స్వామి. అనేకసార్లు మీ దర్శనం కోసం వచ్చాను స్వామి. ఒక్కోసారి నందభవనం కిటికీలోంచి చూసి వెళ్ళిపోయేవాడిని, మరోసారి దూరంగా ఉన్న చెట్టు నుంచి వీక్షించేవాడిని. ఇవాళ స్వయంగా మీరే పిలిచి నన్ను ధన్యుల్ని చేశారు. ఇక్కడికి మిమ్మల్ని ఒక విశేష కారణం కోసం పిలిపించాను. మీ శాపం నుంచి ఈ కాళి సర్పానికి ముక్తిని ప్రసాదించే సమయం వచ్చేసింది. ఇది చాలా ఉత్తమ సమాచారం స్వామి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా ఆ రోజు నాకింకా గుర్తుంది. నా కోపాన్ని నియంత్రించుకోలేక తనని శపించేశాను. ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి. గతించిన విషయాల గురించి బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం భవిష్యత్తు వైపు చూడాలి. ఆదేశించండి స్వామి, మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి. నేను కాళినాగుతో పోరాటానికి వెళ్ళినప్పుడు మీరిక్కడే ఉండండి. మీ సంగతి మీకే తెలిసిపోతుంది. మీరేం చేస్తున్నారు? అలాగే ఇంకో విషయం, వెళ్ళి నారదమునితో చెప్పండి తనని వచ్చి నన్ను కలవమని. తప్పక స్వామి, ప్రణామాలు. తను నిజంగా దేవర్షి నారదుల వారిని పిలిపిస్తున్నారా? నారాయణ నారాయణ, మీరు ఆ సందేశం పంపించాల్సిన అవసరం లేదు. మీరు స్మరిస్తే చాలు, నేను వచ్చేసేవాణ్ణి. కళ్యాణమస్తు నారదా. నేను మిమ్మల్ని ఒక విశేష కార్యం కోసం పిలిపించాను. ఆజ్ఞాపించండి స్వామి. మీరు మరోసారి కంసుణ్ణి కలవాల్సి ఉంది. ఆలోచించుకోండి మహారాజా. ఏ రెక్క ముందు ఏ రెక్క తర్వాతిదో మీరే ఆలోచించుకోండి. ఆ దుష్టుణ్ణి కలవడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమే ప్రభు. కమల పుష్పం కావాలంటే మరి బురదలో దిగాల్సిందే కదా నారదా. మీ ఆదేశాన్ని కల్లో కూడా కాదనలేను స్వామి. కంసుడికి కాళినాగు గురించి తెలిసిపోయింది. తను వాడిని ఎదురించే సాహసం ఎంత మాత్రమూ చెయ్యడు. నేను ఆతృతతో ఉన్నాను ప్రాప్తి. సూర్యోదయాని కోసం కాదు. నీ బుద్ధి స్థిమితంగా లేదు. స్వయంగా నేనే విషంతో కూడిన ఆ కాళింది సర్పం ముందు నిలబడి నా మరణాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. అయితే మీ లాభం కోసం దాన్ని ప్రయోగించడానికి వేరుగా ఏదైనా ఆలోచించండి స్వామి. అది కూడా యమునా నది జలం పూర్తి విషపూరితం అయిపోయే విధంగా చేయండి. అలాగే ఆ బృందావన వాసులు దాన్ని ఉపయోగించేలా. మీకు కాలుడిలా ఉన్నాడనుకున్న ఆ బాలుడు ఆ కాలుడి నోట్లోకి వెళ్ళిపోవాలి. ఉత్తమం. చాలా మంచి ఆలోచన ప్రాప్తి. ఇక నేనా కాళింది దగ్గరకు చేరుకునే మార్గాన్ని చూడాలి. వాడిని వివసుణ్ణి చేయగలిగే ఏదైనా ఉపాయం వెతకాలి. ఎందుకంటే వ్యక్తిగత రూపంగా తనని కలవడం అసంభవమైంది. అసంభవం. మీరు చెప్పింది నిజం స్వామి.
కంసుడికి స్వయంగా కాళింది నాగుని ఎదిరించగలిగే ధైర్యం లేదు. అయినా ఆ కాళింది గరుడ దేవుణ్ణి కూడా గౌరవించినప్పుడు మరి కంసుణ్ణి ఎందుకు గౌరవిస్తాడంటారు? చెయ్యడు. కానీ కంసుడు మిమ్మల్ని తప్పక గౌరవిస్తాడు నారదా. మీ మాటలు వింటాడు, అలాగే చేస్తాడు కూడా. ఇది నా పథకంలో చాలా ముఖ్యమైన విషయం. మీరు కంసుడి దగ్గరికి వెళ్ళండి. ఇక వెళ్ళి చెప్పండి, సంతానం తల్లిదండ్రులకు తీర్థయాత్రల భాగ్యాన్ని కలిగిస్తారు. కన్నయ్య ఎంత గొప్పవాడసలు! మా ఇంటినే తీర్థరాజంగా మార్చేశాడు. ఎలాంటి తీర్థం అంటే స్వయంగా నా కళ్ళ ముందే భగవంతుడు భక్తుణ్ణి ఆశీర్వదించడం జరుగుతుంది. తమ ఆజ్ఞ స్వామి. నాన్నా. కన్నయ్య, ఇదంతా ఏం జరుగుతుంది? ముందు ఆ కాకాభాషానుల వారిని పిలిచావు, తర్వాత ఆ నారదుల వారు. ఏం పథకాలు వేస్తున్నారు మీరు? కన్నయ్య, చెప్పు కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అసలు? కన్నయ్య చూడు, నువ్వు కనుక మీ నాన్నకు చెప్పలేకపోతే కనీసం నీ భక్తుడికైనా చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు కన్నయ్య? మీరేం చేయబోతున్నారు అసలు? మీరు ఎందుకంత బాధపడుతున్నారు? కన్నయ్య, కన్నయ్య, ఏమైంది? ఎందుకంటే నాకు అర్థమైంది నాన్న, సమయం రాబోతుంది. దేనికి సమయం రాబోతుంది కన్నయ్య? త్వరలోనే అంతా మారిపోబోతోంది. అమ్మకు నా గురించి నిజం తెలిసిపోబోతోంది నాన్న. కాని కన్నయ్య, కాకాభాషానులకి కాళింది నాగుకి ఏంటి సంబంధం? అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగబోతుంది? జరగబోయేది ఏంటంటే నాన్న, దానికున్న సంబంధం ఏమిటంటే అది 100 ఏళ్ల క్రితం జరిగింది. మహర్షి భృగువు గారి ఒక వంశజులుండేవారు. వారే చిరముని. ఆయన బృందాచల పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉండేవారు. అప్పుడు అక్కడికి అశ్వశిర అన్న పేరు గల ముని ఆహ్వానం లేకుండానే వచ్చేశారు. ఎంత సుందరమైన ప్రశాంత వాతావరణ ఆశ్రమం! ఇక్కడ స్వామివారిని ప్రార్థించడంలో చాలా సంతృప్తి లభిస్తుంది. అంతలోనే అశ్వశిర ముని ఉపస్థితి కారణంగా రాబోయే పరిణామాల వల్ల బాధ్యులవ్వడం వల్ల చిరముని కళ్ళు తెరిచేశారు. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మీ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంది. సాధన చేసుకోవడానికి చాలా మంచి చోటు ఇది. అందుకని నేను కూడా ఇక్కడికి. మీరిక్కడ సాధన చేయాలనుకుంటున్నారా? కానీ ఏమాత్రం తెలియదా? ఒకరి ఆశ్రమంలో ప్రవేశించే ముందు వారి అనుమతి తీసుకోవాలని మీకు ఇది కూడా తెలియదా? ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే వారి అనుమతి లేకుండా ప్రవేశించడం వల్ల వారి యజ్ఞం భంగం అవుతుందని. మీరేం సాధన చేయగలరు ముని? మీరు సాధనకు యోగ్యులే కారు. ఇది అవమానం. ఒక ముని నోట ఇటువంటి కఠోరమైన మాటలు శోభనీయవు. నేను నిన్ను శపిస్తున్నాను. ఎంత విషపూరితంగా నీ జిహ్వ ఉన్నదో అంతే విషపూరిత సర్పాని వైపో నువ్వు. మీరిక్కడ సాధన చేయాలనుకుంటున్నారా? కానీ ఏమాత్రం తెలియదా? ఒకరి ఆశ్రమంలో ప్రవేశించే ముందు వారి అనుమతి తీసుకోవాలని మీకు ఇది కూడా తెలియదా? ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే వారి అనుమతి లేకుండా ప్రవేశించడం వల్ల వారి యజ్ఞం భంగం అవుతుందని. మీరేం సాధన చేయగలరు ముని?
మీరు సాధనకు యోగ్యులే కారు. ఇది అవమానం. ఒక ముని నోట ఇటువంటి కఠోరమైన మాటలు శోభనీయవు. నేను నిన్ను శపిస్తున్నాను. ఎంత విషపూరితంగా నీ జిహ్వ ఉన్నదో అంతే విషపూరిత సర్పాని వైపో నువ్వు. ఎలాంటి సర్పం అంటే శ్వాస తీసుకున్నా దగ్గరలో ఉన్న వాతావరణం విషపూరితం కావాలి. నీ దుస్సాహసానికి నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఇక్కడే ఈ క్షణమే కాకివి అయిపోవుగాక. అది కూడా అనర్గళంగా కావు కావుమని అరుస్తూ ఉండేది. ఏంటిది? నేను ఎందుకు ఈ పని చేశాను? క్రోధంలో ఒకరినొకరు శపించుకున్నారా? కానీ ఇద్దరూ నా భక్తులే. భగవంతుడినై నా భక్తులను ఇంతటి కష్టాల్లో ఉండటం ఎలా చూడగలుగుతాను? ఎలాంటి సంకటంలోనైతే వాళ్ళు ఒకరినొకరు చిక్కుకునేలా చేశారో దాన్ని సమాధానపరచడంలో నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. చూడండి స్వామి, ఎలా ఉందో నా పరిస్థితి. నన్ను రక్షించండి ప్రభు. నాకేదైనా మార్గం చూపించండి. క్రోధంపై నియంత్రణ లేని కారణంగా మీరిద్దరూ ఒకరికొకరు భయంకర సంకటంలో పడిపోయారు. మీరిద్దరూ తపస్సులు. తప్పు బలంతో ఇచ్చిన శాపాలు తిరిగి తీసుకోవడానికి కూడా సాధ్యం కాదు. అపరాధం మా వల్ల జరిగిపోయింది స్వామి. ఇక మీ మీదే మా ఆశంతా. ఏదో ఒకటి చెయ్యండి భక్తవత్సల. దాంతో మా ఇద్దరి శాపాలు ప్రభావం కాస్త తగ్గే విధంగా. మీరిద్దరూ నా భక్తులు. మీ ఇద్దరి బాధను నివారించగలిగే ఒక ఉపాయం ఉంది నా దగ్గర. వేదశరముని, మీరు కేవలం నాకుగానే కాదు, మీకు నా చరణాలు మీ శిరస్సుపైన ధరించే అటువంటి అదృష్టం లభిస్తుంది. ఇక అశ్వశిరముని, మీరు కాకయోని వారైనప్పటికీ మీరు ఉత్తమ జ్ఞానంతో సర్వాధిక సిద్ధి యోగ సిద్ధులతో స్వామిగా ఉంటారు. ఇంకా ప్రవచనాలు చెప్తారు. ఆ తరువాత అశ్వశిరాముడు కాకభూషణులైపోయారు. వారు అలాగే వెళ్ళి గరుడదేవులకు రామాయణాన్ని వినిపించారు. ముని వేదశిర నరసికశ్యప అలాగే కదలీదేవిల పుత్రుడై కాళింది నాగు రూపంలో జలంలో ఉన్నాడు. అదే కాలింది నాగు యమునా నదిలో. తన కారణంగా జానకి ప్రాణాలు దాదాపు పోయేవి. ఇప్పుడు కాళింది నాగును సరైన స్థానానికి పంపించే సమయం వచ్చేసింది నాన్న. కానీ ఇది మంచి విషయం కన్నయ్య. వేద శ్రీరామునికి నువ్విచ్చిన మాట సంపూర్ణమవుతుంది. యమునా నది శుద్ధి కూడా అవుతుంది. వీటన్నిటి తర్వాత కూడా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే దీని తరువాత అమ్మ దగ్గర నా రహస్యం తెలిసిపోతుంది నాన్న. అమ్మకు తెలిసిపోతుంది తన బాలుడు ఒక సాధారణ బాలుడు కాదని. విశ్వంలో జరగబోయేది అందరి ముందు జరగకుండా ఆపడం నాకు కూడా సాధ్యం కాని విషయం నాన్న. అమ్మకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏం తెలిసిపోతాయిరా నాకు? ఇదే అమ్మా అందరికన్నా అధికంగా నిన్నే ప్రేమిస్తున్నానని. ఇక చాలు, వదలరా. భోజనం చేయడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఆకలేస్తుందన్నావు కదా ఇందాక. నా కన్నయ్య బలహీనంగా అయిపోకూడదు కదా. నువ్వు తినిపిస్తేనే తింటానమ్మా. సరే సరే, నేనే తినిపిస్తాను. పద, రండి, పదండి. తగ్గే విధంగా. మీరిద్దరూ నా భక్తులు. మీ ఇద్దరి బాధను నివారించగలిగే ఒక ఉపాయం ఉంది నా దగ్గర. వేదశరముని, మీరు కేవలం నాకుగానే కాదు, మీకు నా చరణాలు మీ శిరస్సుపైన ధరించే అటువంటి అదృష్టం లభిస్తుంది. ఇక అశ్వశిరముని, మీరు కాకయోని వారైనప్పటికీ మీరు ఉత్తమ జ్ఞానంతో సర్వాధిక సిద్ధి యోగ సిద్ధులతో స్వామిగా ఉంటారు. ఇంకా ప్రవచనాలు చెప్తారు. ఆ తరువాత అశ్వశిరాముడు కాకభూషణులైపోయారు. వారు అలాగే వెళ్ళి గరుడదేవులకు రామాయణాన్ని వినిపించారు. ముని వేదశిర నరసికశ్యప అలాగే కదలీదేవిల పుత్రుడై కాళింది నాగు రూపంలో జలంలో ఉన్నాడు. అదే కాలింది నాగు యమునా నదిలో.
తన కారణంగా జానకి ప్రాణాలు దాదాపు పోయేవి. ఇప్పుడు కాళింది నాగును సరైన స్థానానికి పంపించే సమయం వచ్చేసింది నాన్న. కానీ ఇది మంచి విషయం కన్నయ్య. వేద శ్రీరామునికి నువ్విచ్చిన మాట సంపూర్ణమవుతుంది. యమునా నది శుద్ధి కూడా అవుతుంది. వీటన్నిటి తర్వాత కూడా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే దీని తరువాత అమ్మ దగ్గర నా రహస్యం తెలిసిపోతుంది నాన్న. అమ్మకు తెలిసిపోతుంది తన బాలుడు ఒక సాధారణ బాలుడు కాదని. విశ్వంలో జరగబోయేది అందరి ముందు జరగకుండా ఆపడం నాకు కూడా సాధ్యం కాని విషయం నాన్న. అమ్మకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏం తెలిసిపోతాయిరా నాకు? ఇదే అమ్మా అందరికన్నా అధికంగా నిన్నే ప్రేమిస్తున్నానని. ఇక చాలు వదలరా. భోజనం చేయడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఆకలేస్తుందన్నావు కదా ఇందాక. నా కన్నయ్య బలహీనంగా అయిపోకూడదు కదా. నువ్వు తినిపిస్తేనే తింటానమ్మా. సరే సరే, నేనే తినిపిస్తాను. పద, రండి, పదండి. అమ్మా నాతో ఆడమ్మా. అమ్మా విను ఒక్కసారి. నేను చెప్పేది వినవా? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కన్నా. ఇక జానకి ఔషధం కూడా ఇవ్వాలి కదా. ఔషధం నేను ఇచ్చేస్తాను, మరి నువ్వు నాతో ఆడతావు కదా. గత కొన్ని రోజులుగా అమ్మ దగ్గర వీలైనంత ఎక్కువ ప్రేమను పొందాలని చూస్తున్నాడు కన్నయ్య. అంటే దాని అర్థం ఏదో చాలా పెద్ద విషయం జరగబోతుంది. కన్నయ్య ఆగరా. కన్నయ్య పట్టించుకోరా. అమ్మని ఎందుకు పరిగెట్టిస్తున్నావు? కన్నయ్య, కన్నయ్య, ఏంట్రా నువ్వు చేసింది? సరే పోనీలే, దిగులుగా ముఖం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో. అలగడం నచ్చజెప్పడం, ఆడడం ఆడించడం, ముందు అల్లరి పని చేసి కోపం తెప్పించడం, తరువాత క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కావాలని చేస్తున్నాడు కన్నయ్య. ఇదంతా తన జీవితాంతానికి తన తల్లి ప్రేమను దాచుకోవాలని అనుకుంటున్నాడు కన్నయ్య. ఎలా చెయ్యనో ఆ కాళీతో స్నేహం? వాడిని నేనెలా ఉపయోగించుకోను? వాడిపై దాడి చేస్తాను. ఏదో విధంగా వాడికి నమ్మకం కలిగేలా చేస్తాను. ఈ దాడి చేసింది ఆ విష్ణు అవతారుడేనని. అప్పుడు వాడు కోపంతో బృందావన వాసులందరినీ సమాప్తం చేసేస్తాడు. బాగుంది, ఇది బాగుంది. నారాయణ నారాయణ. నారాయణ హరి, నారాయణ హరి.
ప్రణామాలు దేవర్షి. ఏ పథకంలో ఎంత లాభం ఉంది, ఎంత హాని, ఈ లెక్కలు వేస్తూ వేస్తూ అలసిపోయి ఉంటారు కదా మధుర నరేంద్ర. దేవర్షి, ఇవాళ నేను ఎలా గుర్తుకొచ్చాను? మీరు ఎల్లప్పుడూ నా ధ్యాసలోనే ఉంటారు కంస మహారాజా. అసలు సత్యం ఏమిటంటే మధురలో జరిగేవన్నీ నాకు తెలియకుండా లేవు. నాకు తెలిసి బృందావనానికి మీరు ఎంతమంది అసురులనైనా పంపించండి, ఆ అసురులు ఎంతటి బలశాలులైనా కృష్ణుణ్ణి ఎదిరించలేరు. లేదా పరాజయాన్ని ఒప్పుకొని మీ వద్దకు తిరిగొస్తారు, లేకపోతే వీరగతికి ప్రాప్తి పొందుతారు. బాగుంది. నాకు నా అసఫలత్యాన్ని గుర్తు చేయడానికి వచ్చారు. నా గాయాలను తిరగదోడి కారం చల్లడానికి వచ్చారు. మిత్రుణ్ణి శత్రువనుకునే పొరపాటు చేయకండి కంస మహారాజా. నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. హా, మీరు నాకు సహాయమా? కృష్ణుడు విష్ణు అవతారం. మీరు ఆ విష్ణువుకు భక్తులు. నేను విష్ణు ద్రోహిని. అయినా మీ ఆరాధ్యుడికి హాని తలపెట్టి నాకు సహాయపడాలనుకుంటున్నారా? మీరు ఈ బ్రహ్మాండంలోని అన్ని నియమాలను బాగా తెలుసునని నిశ్చయంగా చెప్పగలరా? ఖచ్చితంగా. అయితే మీరిది తెలుసుకుంటే సరిపోతుంది. ఏదైనా నేను చేస్తున్నది కూడా నా వ్యక్తిగత కారణం ఉందని. నేను క్రితంసారిలాగానే ఒక సలహా ఇవ్వాలని ఇక్కడి వరకు వచ్చాను. కానీ కనీసం నా సలహాను వినడానికి కూడా ఇష్టపడనప్పుడు ఇక అది మీ ఇష్టం. నారాయణ హరి, నారాయణ హరి. కారణం ఏదైనా క్రితంసారి వీరి సలహా వలన నాకు శత్రువులు తగ్గడం వాస్తవం. లేదంటే నేను దేవకి మిగతా పుత్రులను కూడా వదిలేసేవాడినే. లేకుంటే ఇప్పుడు వాళ్ళందరూ తమ్ముడికి అండగా నిలబడి వాడి శక్తిని పెంచేసేవారు. ఆగండి మహర్షి. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ సలహా. నా సలహా పేరు కాళీ నాగు. వాడి గురించి నాకు తెలుసు దేవర్షి. అసలు సమస్య ఏమిటంటే తనని స్వయంగా నేను వెళ్ళి కలవలేను, వాడితో మాట్లాడలేను. ఆ కృష్ణుణ్ణి హత్య చేయించడం కోసం నేను సిద్ధం చేయలేకపోతున్నాను. అతని ముందుకు మీరు వెళ్ళకండి, అలాగే వాణ్ణి కృష్ణుడి దగ్గరికి పంపించకండి. ప్రతిసారి మీ అసురుడినొకరిని శత్రుక్షేత్రానికి పంపిస్తున్నారు. అక్కడ శత్రువు వాణ్ణి ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధపడతాడు. తర్వాత మీ అసురుడు సంహరించబడతాడు. ఈసారి శత్రువు యుద్ధ ఫలాన్ని పొందే అవకాశాన్ని ఇవ్వకండి మహారాజా. ఈసారి యోచన వలను ఎలా అల్లాలంటే కృష్ణుడు తన దగ్గరికి వెళ్లే విధంగా పరిస్థితిని తీసుకురావాలి. కాళీనాగు స్వయంగా తనే కాలుడు, మృత్యువుకు మరో పేరు తను. అతని విషయాన్ని మీ లాభం కోసం ఉపయోగించుకోండి మహారాజా. అయినా కాళీనాగు విషయం యొక్క ప్రభావం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక్కసారి తను ఉన్న చోటుకు వెళ్ళాడంటే బయటపడటం అసంభవమే. ఉచితమైన సలహా దేవర్షి, చాలా మంచి సలహా. దేవర్షి, ఆ కపటుడి భక్తిలో మునిగిపోయి మీరు కూడా వాడి అలవాట్లు నేర్చుకున్నారు. మంచిది. మంచిది. ఇక చాలు చాలు, చాలా నవ్వుకున్నాం కదా. ఇక చాలు, ఇదిగో పాలు తాగు. ఆగాగు, వేడిగా ఉన్నాయి. ఇదిగో తాగు.
తాగు. నేనే లేకపోతే నువ్వు అసలేమైపోయేవాడివో. స్వయంగా పాలు కూడా తాగలేవు, పిచ్చివాడా. నీ ఈ ప్రేమ కోసమే కదా నేను భూమి మీదకొచ్చింది. నేను కూడా ఇదే అనుకుంటున్నాను యశోద. నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని. ఇదే మాట మీద కాస్త పాలు ఇంకా తినడానికి ఏమనివ్వా? అరే, నేను మర్చిపోయాను. క్షణం ఆగండి, వీడు పాలు తాగ్గానే మీకు కూడా తీసుకొచ్చిస్తాను. ప్రణామాల మహారాజా. మీ యాజ్ఞ ప్రకారం అచ్చం అలాగున్న పత్రాన్ని తయారు చేశాను, ఏదైతే మీరు అనుకున్నారో. ఆ కృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఇది చాలా మంచి పథకం నాది. ఇందులో అసఫలం కావడం నిశ్చయం దూత. కానీ కేవలం నేను చెప్పిన విధంగానే చెయ్యాలి. నువ్వు వెళ్ళు. కన్నయ్య, ఏమైంది? నాన్న, నాకు ఎప్పుడు అమ్మ నిశ్చలమైన ప్రేమ, నిర్మలమైన అనురాగం ఎప్పటికీ నాపై ఇలా కురుస్తూనే ఉండాలి. కురుస్తూనే ఉంటుంది కన్నయ్య. ఏ అమ్మకైనా తన బిడ్డపై ప్రేమ తగ్గదు కన్నయ్య. నందరాజా, మధుర నుంచి ఒక దూత వచ్చారు. కంసమహారాజు గారి లేఖ తీసుకొచ్చారు. కృష్ణ, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మీ నాన్న ఎటు వెళ్ళారు? కంసమామ, ఆట మొదలైపోయింది. అమ్మ ఇవన్నీ విన్నదంటే అనవసరంగా గాబరా పడిపోతుంది. ఏదో కాస్త బయటకెళ్ళారమ్మా, ఏదో పని మీద అనుకుంటా. ఈ సమయంలో బయటికి వెళ్ళారా? అమ్మా, ఏమైంది? అమ్మా, నా వీపునేదో కుడుతుందమ్మా. నా చెయ్యికి అందడం లేదు, నువ్వు చూడవా? ఇక్కడ? ఎక్కడ? క్షమించమ్మా, ఇంక ఇప్పుడు ఇవన్నీ నాన్నని చూసుకోనివ్వు. చెప్పండి, ఏం సందేశం తీసుకుని వచ్చారు మీరు? లేదు నందరాజా, ఈ సందేశం గ్రామ ప్రజలందరి ముందు చదవమని మహారాజు గారు ఆదేశించారు. సరే, అలాగే. నేను ఊరు వాళ్ళ ముందు చదువుతాను. ముందది నాకు ఇవ్వండి చదవడానికి. మహారాజు గారి ఆజ్ఞ పాటించడం మాకు కూడా అవసరమే నందరాజా. గ్రామస్తులందరినీ సభకి పిలిపించండి. బన్సీ, ఊరు వాళ్ళందరినీ సభకి రమ్మని చెప్పు. అలాగే. రాజలేఖలో ఎలాంటి సందేశాన్ని పంపించుంటారు కంసుల వారు? ఇవాళ నా లేఖను చదివి అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోతారు. ఇక ఆ కృష్ణుడి కాళ్ళ కింద భూమి కదిలిపోవాలి. ఆకాశం పెళపెళమంటూ మెరుపు తీగలా మెరుపులు కురిసేను. ఈ సందేశం గ్రామ ప్రజలందరి ముందు చదవమని మహారాజు గారు ఆదేశించారు. సరే, అలాగే. నేను ఊరు వాళ్ళ ముందు చదువుతాను. ముందది నాకు ఇవ్వండి చదవడానికి. మహారాజు గారి ఆజ్ఞ పాటించడం మాకు కూడా అవసరమే నందరాజా. గ్రామస్తులందరినీ సభకి పిలిపించండి. బన్సీ, ఊరు వాళ్ళందరినీ సభకి రమ్మని చెప్పు. అలాగే. రాజలేఖలో ఎలాంటి సందేశాన్ని పంపించుంటారు కంసుల వారు? ఇవాళ నా లేఖను చదివి అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోతారు. ఇక
ఆ కృష్ణుడి కాళ్ళ కింద భూమి కదిలిపోవాలి. ఆకాశం పెళపెళమంటూ మెరుపు తీగల మెరుపులు కురిసేను. ప్రాప్తి, ప్రాప్తి. కృష్ణ చాలా శక్తిశాలిననుకుంటున్నాడు కదా. ఇప్పుడు చూస్తాను ఎలా ఈ మహా సంకటాన్ని ఎదురిస్తాడో. ఆ కృష్ణుడు స్వయంగా తనే తన మృత్యువును ఎంచుకుంటాడు, లేదా మృత్యు వేదికపైకి ఎక్కిస్తాడు. ప్రియ బృందావన వాసులను ఇప్పుడు కదా ఆనందించాల్సింది ప్రాప్తి, ఇప్పుడు ఆనందించాల్సిందే. అందరి ముందే లేఖను చదువుతాడంట. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన సందేశమే పంపించుంటాడు. నేను అదే అనుకుంటున్నానక్క. ఏదో తిరకాసుండే ఉంటుంది ఆ సందేశంలో. కానీ ఆ సందేశం ఏంటి? బయట ఎందుకంత గొడవగా ఉంది? అమ్మా, అమ్మా, ఇప్పుడేమైంది? అమ్మా ఒకసారి చూడమ్మా, తలలో ఏదో అవుతుంది. కన్నయ్య, నారాయణుడు నీకు చేతులిచ్చాడు కదా. వీపు విషయం అంటే వేరే. నీ తల సేవను స్వయంగా చేసుకోవాలి. అర్థమైంది కదా నీకు? అమ్మ చూడమ్మా, అమ్మ తీవ్రంగా ఏదో జరుగుతోంది. అమ్మ చూడు, అమ్మ చూడమ్మా ఒకసారి. అందరూ వచ్చేశారు. మీ సందేశం ఏమిటో చదవండి. గోపరాజు నందులకి ఇంకా సమస్త బృందావన వాసులకి సూచించడం జరుగుతుంది. అది మధురాధిపతి మీ అందరికీ మహారాజు రేపు ఉదయం ఒక భవ్య పూజ చేయబోతున్నారు. దీనికోసం మహారాజు గారికి బృందావనానికి దగ్గరలో ఉన్న యమునా నది మధ్యలో వికసించే 1 కోటి కమల పుష్పాలు అవసరం ఉంది. అందుకే మీ అందరికీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ కమల పూలన్నీ కూడా సూర్యోదయం కంటే ముందు రాజ్యసభకు చేర్చవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా చేయడంలో విఫలమైతే కనుక రాజుగారి ఆజ్ఞను ఉల్లంఘించినట్లుగా నిర్ణయించబడుతుంది. రాజ్యద్రోహిగా మీకు అతి కఠినమైన శిక్ష విధించబడుతుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ఈ 1 కోటి పుష్పాలు అందించని కారణంగా పూజకు ఏదైనా భంగం వాటిల్లినచో సమస్త బృందావన ప్రజల్ని దోషులుగా నిర్ణయించబడతారు. అందువల్ల పూర్తి గ్రామాన్ని ప్రజలతో సహా నదిలో కలిపేయబడతారు. రేపు సూర్యోదయం వరకే మీకు మిగిలి ఉన్న సమయం. ఒక కోటి కమల పుష్పాలు, అది సూర్యోదయం కంటే ముందు, ఇదెలా సంభవం అసలు? అందులోనూ సాధారణ పూలు కాదు, యమునా నది మధ్యలో వికసించే విశేష కమలాలు కావాలాయనకి. కానీ యమునా నదంతా కాలినాగు విషం నిండుంది. మరిది ఎలా సాధ్యం? ఇది అసంభవం. మన మృత్యువుకు సందేశం పంపించాడు కంసమహారాజు. ఎప్పటిలాగానే ఊరి పెద్దలు సమస్యకి పరిష్కారం ఆలోచిస్తారు. పిల్లలు ఇక్కడ ఉండడం మంచిది కాదు. కన్నా, ఇదిగో ఈ బంతి తీసుకో. నీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళు. శుభల, ఉజ్వల, మధుమంగళ, వసంత, చూడండి అమ్మ నాకేమిచ్చిందో. పదండి ఆడుకుందాం, చాలా బాగుంటుంది ఇవాళ. భాను, బన్సీ, వెళ్ళి ఆ పరిహారాన్ని త్వరగా పూర్తి చేయండి. కానీ ఏదో ఒకటి చెయ్యాల్సిందే కదా. కానీ మనం ఏమి చేయగలుగుతాం? పుష్పాలు తెచ్చే వేరే ఉపాయం లేదు కదా. యమునా నదిలోకి నేను వెళ్ళిపోతాను. అయినా నాకింకా ఎన్ని రోజులు మిగిలున్నాయని
ఊరి కోసం ఏదో ఒకటి చేసి చావడం మంచిది. అప్పుడే మనశ్శాంతి ఉంటుంది. లేదు బాబాయ్, ఒకవేళ యమునా నదిలోకి దూకినా మీరు ఆ 1,000,000 పుష్పాలు తేవడం అనేది అసంభవం. దానికంటే నేను వెళ్ళడం మంచిది. ఒకవేళ నేను చనిపోయినా నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఊరికి రాజుగా ఇది నా కర్తవ్యం. నేను మీ అందరినీ కాపాడుకోవాలి. నందరాజు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. హరి, బాబాయ్, అన్నయ్య అందరూ వెళ్ళండి. కానీ అక్కడ జలం ఎంత విషపూరితమో మీకు తెలుసు కదా. మీరందరూ ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండలేరు. మరి ఎలా పోగు చేయగలుగుతాం 1,000,000 కమల పుష్పాలు? మీరన్నది నిజమే శాంతి. ఆ దుష్ట కంసుడు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చి మనందరినీ ఇరికించాలని చూస్తున్నాడు. మనలో ఎవరు వెళ్ళినా సరే కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు.